హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పెసరపప్పు మెంతి ఫ్రై. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పెసరపప్పు మెంతి ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 to 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కట్ట మెంతి ఆకు కూర తీసుకొని బాగా వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతి ఆకు కూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చేదు లేకుండా ఉంటుంది. సో మెంతి కూర ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నానబెట్టిన పెసరపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో పెసరపప్పు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అనేది 1 టీ స్పూన్ సరిపోతుంది, లేదా మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో పప్పు మరీ మెత్తగా కాకుండా ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ పెసరపప్పు మెంతి ఫ్రై రోటీ, చపాతీ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పెసరపప్పు మెంతి ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.